చూడండి అంత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం సమానంగా ఉందంటే ఇట్లా గ్యాప్ అనేది రాలేదనమాట. ఇట్లా గ్యాప్ రాకుండా ఉన్నప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్లో కొలత అనేది కొంచెం వేరేగా ఉంటుంది. సో చూడండి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను. సో చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయి. ఇట్లా గ్యాప్ అనేది అస్సలు లేదు. ఇట్లా గ్యాప్ వస్తే వేరేలా కటింగ్ ఉంటుంది, ఇట్లా గ్యాప్ లేకుండా వచ్చినప్పుడు వేరేలా. అంతే ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ అంతా ఒకేలా ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కుపోతుంది అనమాట. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. సో చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చెస్ట్ ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఇట్లా నెక్ కిందనే తెలుసుకోవాలి. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎన్నో సైజ్ బ్లౌజ్ అంటే మనం నెక్ కింద ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు కానుంచి ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఒకసారి చూసుకోవాలి. ఎంత వచ్చింది? ఇది నాకు 19 ఇంచులు అయితే వచ్చింది. అంటే 19ని ఇట్లా డబల్ చేసుకుంటే ఎన్నో సైజ్ బ్లౌజ్ అంటే ఇది మనకు 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మనకి ఎంత వచ్చింది? ఇది డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను, ఫోల్డింగ్ మీద నా సైడ్ పెట్టుకున్నాను. సో చూడండి మనకు 19 ఇంచులు వచ్చింది కదా. ఇంట్లో భాగం కొలిచింటే దీన్ని సగం చేసుకోవాలి. ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. సగం చేసుకోండి. 9.5 ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫ్యూచర్ లా అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశాను. అలాగే బ్లౌజ్ పొడవు మార్కింగ్ అనేది తీసుకున్నాము. పైన భుజం పైన కుట్టు కాంచి నడుము దగ్గర కింద టక్స్ వరకు ఏ విధంగా కొలత తీసుకొని చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పైన భుజం పై నుంచి ఇక్కడ నడుము టక్స్ ఉంటుంది చూడండి, అక్కడ దాకా ఇట్లా పట్టుకొని చూసుకోవాలి. టేప్తోనే కొంచెం చూసుకోండి. మామూలుగా బ్లౌజ్ పీస్ పెడితే ఒక 1/2 ఇంచ్ పొడవు అనేది పెరుగుతుంది, అందుకోసమే టేప్తోనే చూసుకోవాలి. సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు 14.6 అయితే ఉంది. ఈ 14.6కు ఒక 1 ఇంచ్ అనేది కలపాలి. పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం వెళ్తుంది, కింద ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 14.6 వచ్చింది కదా. ఒక 1 ఇంచ్ అనేది కలిపితే 15.6 అనేది వస్తుంది. సో దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇది వచ్చేసి మన క్రాస్ కట్ బ్లౌజ్ అండి. ఇదే మార్కింగ్ ఈ చివరన అయితే వేస్తున్నాను. 14.6 వచ్చింది కదా, 17.6 ఇక్కడ పొడుగు మార్కింగ్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాము. ఇలా లైన్ మార్క్ చేసుకోవడం వల్ల క్రాస్లు అనేవి పోవాలన్నమాట. అప్పుడు మనం ఒకే లైన్ మార్క్ చేసుకోకుండా కట్ చేసామనుకోండి, క్రాస్ పోయాలంటే ముడత రావచ్చు, లేదంటే టైట్ రావచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 9.5 మార్క్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ ఈ లైన్ మీద కూడా మార్క్ చేస్తున్నాను. అలాగే ఫిచ్చర్ ఎలా అయితే కుట్టుకోవడం కోసం ఒక 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైన్ ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఇది వచ్చేసి ఫిచ్చర్ ఎలా అయితే కుట్టుకోవడం కోసం ఇది కటింగ్ మార్కింగ్. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి. అందుకంటే ముందు కింద నడుముకు జాయింట్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసేసాను. అక్కడ కానుంచి ఆల్తీ బ్లౌజ్ నెక్ ఇక్కడ కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది. ఇక్కడ నెక్ కానుంచి 4 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ 4 అనేది ఇక్కడ మార్క్, ఈ గీత పైన మార్క్ చేస్తున్నాను అనమాట. 4 ఇంచులు ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ ఇక్కడ హెమ్మింగ్ చేసే పాట అయితే 1/2 ఇంచు. నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనేది ఇదనమాట, శారీ. ఇది నేను గోట్ అయితే వేస్తున్నాను అనమాట. శారీలో గోట్ ఏమన్నారు, అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ మాత్రమే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ను బట్టి షోల్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్ 10.6 అయితే వచ్చింది అనమాట. నెక్ 9.5 దాటిందంటే డీప్ నెక్కే. సో ఇక్కడ నాకు 10.6 అయితే వచ్చింది డీప్ నెక్. అందుకోసం వచ్చేసి షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తా చూడండి. ఇక్కడ మనకు చెస్ట్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది కదా. దీన్ని సగం చేసుకోవాలి. ఇట్లా సగం చేసుకుంటే 5కు 2 తక్కువైతే వస్తుంది. ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అది. ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్కి 1/2 ఇంచ్ అని పెంచుకోవాలి. అప్పుడు మొత్తం ఎంత వస్తుంది? 5.5కు ఒక గీత తక్కువైతే వచ్చింది నాకు. అది అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. విధంగా ఇట్లా సంఖ పొడవు అనేది ఈ విధంగా తెలుసుకోవాలి. తర్వాత మనకు సంఖ ఈ విధంగా తీసుకున్న తర్వాత అందాఫ్కి వచ్చేసి నేను ఇక్కడ సంఖ వచ్చేసి వీళ్ళకు ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను. తర్వాత ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చెస్ట్ అనేది కొలిచి చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత తీసుకున్నాం? 9.5 వచ్చింది కదా. 9.5 4 భాగాలు 9.5 సగం చేసుకుంటే ఎంత వచ్చింది నాకు? ఇక్కడ 5కు 2 తక్కువైతే వచ్చింది. ఓకేనా? 9.5ను సగం చేసేసుకుంటే చెస్ట్ను 9.5 వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే 5కు 2 తక్కువైతే వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని సగం కోసం అయితే మార్క్ చేస్తున్నాను. 5కు 2 తక్కువ, 6కు 2 తక్కువ 1 ఇంచ్ కలిపితే. సో ఇదనేది ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నా, క్రాసులు పోకుండా. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత దీనికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా సెంటర్లో ఒక టక్స్ మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ది సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి, చెస్ట్ దగ్గరికి రావాలన్నమాట. అలా అయితేనే మనకు కరెక్ట్ మార్కింగ్ అనమాట. లేదంటే కనుక మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి భుజ పైన కుట్టు కాంచి ఇక్కడ మనం ఆల్రెడీ ఇది ఇంతవరకు కుట్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం అక్కడ దాకా మార్కింగ్ చేసుకొని అక్కడ కాంచి ఎంతైతే కుట్టామో అంతే ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలి.
చూడండి ఇంకొకసారి కొలిచి చూపిస్తాను. పైన 1.5 ఇంచ్ కుట్ల కోసం వదిలేసేయండి. తర్వాత ఆల్తీ బ్లౌజ్ సంక కరెక్ట్ చూసుకోవాలి. సో నాకు ఇక్కడైతే కరెక్ట్ మ్యాచ్ అయ్యింది. ఇట్లా చాలా మందికి 100%లో 90% కంపల్సరీగా అయితే మ్యాచ్ అవుతుందండి. ఏం లేదు, చెస్ట్ వచ్చింది కదా, చెస్ట్ 9.5 వచ్చింది, దానికి సగం చేసుకుంటే 5కు 2 తక్కువ అయితే వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ అని కలిపితే మనకు సంక అనేది వచ్చేస్తుంది. కొంతమందికి మ్యాచ్ కావచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు అనమాట. అప్పుడు అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి. అది ఎలాగని చాలా వీడియోస్లో చూపించాను. ఒకసారి అయితే మన ఛానల్ వీడియోస్ ఉంటే చూడండి. సో చూడండి, నాకు ఇక్కడైతే సంక అయితే మ్యాచ్ అయిపోయింది. చాలా మంది సంక కొలిచి చెప్పమంటున్నారు. సంక కూడా కొలిచి చెప్తానండి ఎంత వచ్చినది కూడాను. ఆల్తీ బ్లౌజ్ కొలిచి చెప్తాను. ఇటు పైన భుజం పైన కుట్టు కానించి ఈ విధంగా చూసుకుంటే నాకు 9కి 1 గీత తక్కువ అయితే వచ్చిందండి. ఈ విధంగా అనమాట చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టుకోవాలి. మనకు ఆల్తీ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసాను. అలాగే షోల్డర్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. ఒక 1/2 ఇంచు నేను కూడా వేసుకున్నామంటే ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అనేది తీసుకున్నా. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెప్తాను. ఈ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు అయితే వచ్చిందండి గ్యాప్. ఈ 2 ఇంచులకు ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని కింద అనేది మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది బాగా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ దగ్గర రౌండ్ నెక్ ఇట్లా అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకుంటాం. లాస్ట్కి నేను నడుము లూజ్ అనేది కొలుస్తాను. చూడండి, ఇక్కడ కాజా పట్టు వదిలేసుకొని కాజా పట్టు పక్కన నుంచి ఒకసారి ఆల్తీ బ్లౌజ్ కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా నడుము మొత్తం ఒకసారి కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది. నాకు 33.2 గీతలు అయితే వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. 33.2 గీతలు అయితే వచ్చింది. 1కి 2 సార్లు కానీ చూడండి. ఏమైనా డౌట్ అట్లా మనకు మనసు కనిపించినప్పుడు 1కి 2 సార్లు కానీ చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా 33 ఇంచులు అయితే వచ్చిందండి. 33 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇట్లా టేప్ను ఇట్లా పట్టేసుకుని ఇట్లా తిప్పుకుంటే 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇట్లా టేప్ని ఇట్లా మట్టలు పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 8.2 గీతలు అయితే వచ్చింది. 8.2 గీతలు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచు కుట్ల కోసం కరెక్ట్ ఇక్కడైతే సరిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా మట్ట పెట్టేసుకొని టేప్ను ఈ సెంటర్ దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ మనము టక్స్ పొడవు వచ్చేసి ఈ నెక్ కంటే కిందికి ఉండాలన్నమాట. ఒక 1 ఇంచెస్ మీద ఇట్లా కిందికి ఉంటే ఇట్లా డాట్ అనేది వేసుకుంటాం 1/2 ఇంచెస్ మీద. ఓకేనా. ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో కుట్లు రాకుండా ఉండటం కోసం ఒక 1/2 ఇంచెస్ మీద డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసరికి 1/2 ఇంచెస్ మీద తీసేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా మార్కింగ్ ఏ విధంగా చేసుకుని దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా కుట్టు పట్ట అనేసి ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలని ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అంటే ముడత రాకుండా ఒక 1/2 ఇంచెస్ మీద కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇక్కడనే మట్టనే ఇట్లా పెట్టేస్తున్నానండి. లేదంటే ఇది మీటర్ గ్లౌజ్ పీస్ కాబట్టి మనకు సంగ పీస్ ఏం పడకుండా ఇక్కడ సైడ్ కూడా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అనమాట. సో సంగ పీస్ ఏం పడకుండా ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అని చేస్తున్నాను. ఈ విధంగా కూడా ఇట్లా మట్టనే పెట్టేసుకొని మనము హ్యాండ్స్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ హ్యాండ్ మనకి ఇక్కడ చెస్ట్ అయితే తీసుకున్న ఒక నడుము లూజు అంటే మొత్తం ఇక్కడ లూజ్ ఎంత తీసుకున్నాం 11.5 వచ్చింది. అంటే 1.5 ఇంచ్ తీసేసేయండి. 11.5 అంటే 10.5 దగ్గరికి ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇంతేమైతే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉంది. ఈ లైన్ కట్ చేయను. ఇక్కడ ఇంతేమైనా కటింగ్లోకి అయితే తీసేస్తాను. ఈ విధంగా కటింగ్లోకి అయితే తీసేస్తాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతెందో చూసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనం గోటు వేస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్ తీసేసుకొని తర్వాత మొత్తం అనేది మార్కింగ్ అనేది చేసుకోవాల్సిందే. సో చూడండి, ఇక్కడ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉందన్నమాట. కుట్టు ఇక్కడ దాకా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. మొత్తం టోటల్ వచ్చేసి 6కు 1 గీత తక్కువ అయితే ఉందండి. అంటే దాదాపు 6 ఇంచులు అనుకోండి. ఇప్పుడు సంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ వార్క్ నేను ఇందాక 10.5 దగ్గర మార్క్ చేశాను చూడండి. అక్కడ
చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 6కు ఒక గీత తక్కువ ఉందన్నమాట. దాన్ని ఇక్కడ మనం 10.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని చూడండి, అక్కడ 3 పాయింట్ ఒక గీతవే ఇక్కడ కింద వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ 6కు ఒక గీత తక్కువ వచ్చింది కదా, అక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఇది సంక డౌన్ అనమాట. ఓకేనా, ఇక్కడైనా కానీ పెట్టేసుకోవచ్చు, ఇట్లా అయినా కానీ చూసుకోవచ్చు అనమాట. 3కు ఒక గీత తీసేసుకొని 6కు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి టేప్తో చూసుకోవచ్చు, ఆల్తి బ్లౌజ్ పెట్టేస్తేనే చూసుకోవచ్చు. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6+6 అయితే వచ్చిందనమాట. ఇక్కడ హ్యాండ్ లూజు 6+6 అంటే 6.6. దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ సంక డౌన్ తీసుకున్నాం చూడండి, అక్కడ 6.6 వచ్చింది కదా, ఇక్కడ 7.6 అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకొని 1 ఇంచెస్ మీద ఇట్లా మార్క్ చేసుకొని ఈ సంక డౌన్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది. దీనికి సంకలోతనే తీసుకోవాలి. సంకలోత ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇక్కడ నుంచి 1.1 గీత దగ్గర వరకు సమానంగా ఇట్లా వదిలేసేయండి. అక్కడ కాంచి మనం డాట్ వేసుకున్నాం చూడండి, అక్కడ దాకా ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్లో 1కి 2 గీతలు తక్కువ దగ్గర టేప్లో ఇక్కడ కంపల్సరీగా 1కి 2 గీతలు తక్కువనే తీసేసేయాలండి. అప్పుడు మనకు సంకలోత అనేది ముడతలు రాకుండా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా మనకు హ్యాండ్లో ముడతలు రాకుండా ఈ విధంగా సింపుల్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఉంది క్లాత్, వీటిని నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా సంక దగ్గర టైట్ కుట్టారు పడుతుంది. అక్కడ ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకొని సెంటర్ దగ్గర నుంచి కుట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు 2 పీసులు అనేవి ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా 2 పీసులు అనేవి ఓపెన్ చేసేసుకొని సంకలోతు అనేది తీసేసుకోవాలి. మనం 2 పీసులకు మాత్రమే మనం ఇందాకలే మార్కింగ్ చేసాం కదా సంకలోతు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ ఎగస్ట్ అనేది ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ మాకు ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు వేసుకోవాలనేసి అర్థం అనమాట. సో ఇప్పుడు ఇది మనకు షేప్ బెల్ట్లకి అయితే వాడుకోవచ్చు, ఇది షేప్ బెల్ట్లకు వాడుకోవచ్చు. సో ఇక మిగిలినటువంటి క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి మనం ఎక్కడైనా కానీ క్రాస్ అని పెట్టుకుంటున్నాం అండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్ చూడండి, ఈ కార్నర్స్ దగ్గర ఇట్లా నెక్కలు ఇట్లా పెట్టేసుకుందామంటే మనకు ఫుల్ క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇవి కింద లైన్స్ కూడా 2 సమానంగా ఉండేది లేని ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా చూసేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టుపడతానేసి ఒక టక్స్ అక్కడ మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నాకు ఇక్కడ క్లాత్ తక్కువ చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల మేని డౌన్ అనేది తీసేసేయండి. ఇది ఎవరి బ్లౌజులకైనా సరే 2 ఇంచులని తీసేసేయండి ఇక్కడ సైడ్ వారాలకి. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ పని లేదు, ఇది తీసేసి ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి కటింగ్ మార్కింగ్. ఇప్పుడు పైన కుట్టు కోసం ఇంతేనా వదిలేసేయండి. అలాగే మనం గోటు వేస్తున్నాం కాబట్టి ఒక 5 ఇంచెస్ మీద లోపలికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి, ఆల్తి బ్లౌజ్లో ఒకసారి పట్టి సైడే ఇట్లా బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని ఇది కటింగ్ మార్కింగ్ అనమాట. ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ ఇప్పుడు నేను గీసేది ఈ గీత వరకు ఈ ఉక్సుల పట్టు అనేది ఇట్లా రానిచ్చుకోవాలి. నాకు ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ కటింగ్ చేయమన్నారు. అందుకోసం వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ఎట్లా ఉంటే దాని ప్రకారంగా ఇట్లా నెక్ అనేది మార్క్ చేసుకోండి అనమాట. నెక్ స్టిచ్చింగ్ చేయగా మనకి ఇంతేమైనా రావాలి అంటే మనకి ఇక్కడ ఎంతమైనా కుట్టామో అంతేమైనా ఈ విధంగా ఇట్లా దాని పక్కనే నేను 5 ఇంచెస్ మీద మాత్రమే ఇట్లా మార్కింగ్ అనేది చేశాను. ఇది ఎందుకంటే ఇది కటింగ్ మార్కింగ్, ఇది స్టిచ్చింగ్ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి కింద ఇక్కడ మాత్రం 1 ఇంచెస్ మీద పెంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ కింద నడుము దగ్గర ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ ఉంటుంది షేప్ బెల్ట్, అక్కడ దాకా ఇట్లా పట్టుకొని చూసుకోవాలన్నమాట. భుజం పైన అర్ధంచి కుట్ల కోసం వదిలేసేయండి. అక్కడ కానుంచి షేప్ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చింది. దీనికి ఒక అర్ధంచనే కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకుంటూ